లేని బాధ కనిపిస్తుంది. అది నిర్మించాలి, పూడ్చాలి కార్యక్రమం అయితేనే ఖతం చేస్తుంది. నిర్మించే కార్యక్రమం అయితే ఇంత మంచి విశాలమైనటువంటి వాతావరణం గ్రౌండ్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ కానీ ఈ రెండు స్కూళ్ళకు కానీ ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము ఖచ్చితంగా. ఇంకా హాయ్ పిల్లలు అందరికీ నమస్కారం. మీకు ఒక విషయం చెప్పాలి. వర్షం వస్తే మనుషులం ఏం చేస్తాం? గొడుగు పెట్టుకుంటాం, లేదంటే ఏదైనా చెట్టు సాటుకో ఏదైనా స్లాబ్ లాంటిది ఉంటే అడిగి పోతాం. అవునా? వర్షం వస్తే ఏం చేస్తాం? గొడుగు పెట్టుకుంటాం. కానీ ఒక మనిషి తప్ప ఏ జంతువు అయినా గొడుగు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకోవు? ఒకప్పుడు మానవ నాగరికత పరిణామ క్రమంలో గొడుగులు లేవు. మనిషి వర్షం వస్తే తడిసిందంతే. అవునా? సో మనిషికి ఎండ అవసరం, వాన అవసరం, అన్నీ అవసరం. అవునా? కాబట్టి మిమ్మల్ని ఎండలో కూర్చుండబెట్టినందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా మేడం చాలా మార్నింగ్ నుంచి మాతోటే ఉంది. ఈ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా షూస్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మేడం నాతో ఉంది పాపం ఉదయం నుంచి. అలాగే మిగతా టీచర్స్ కూడా అందరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో నా పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? ఆయన రావాల్సిందే, వాస్తవానికి ఆయన రాలేదు. తిన్మార్ మల్లన్న గారు రావాల్సిందే. మీకు అందుకే డౌట్ వస్తలేదు ఆయన కాదు అని అనిపిస్తుంది. ఆయననే రావాల్సిందే వాస్తవానికి. నేనేనా? ఆ దుర్మార్గుంది నేనే. అయితే మీకు ఎడ్యుకేషన్ ఈ మన అవును ఇంకొంచెం ముందు జరగవచ్చు కదా, ఇంకొంచెం నీడ వస్తుంది కదా మీకు. మీరేనా ఇంకా ముందు జరిగింది ఆయన దగ్గర నిలబడండి. ఎవరు కూర్చోమని దగ్గర అదేంటి నేను ఎన్ఎస్ఎస్ చేసింది. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఒకటి, అంటే మేము డయాస్ కట్టించే కార్యక్రమాన్ని ఆత్మకూరు హై స్కూల్లో చేసినాం. డయాస్ కట్టించినాం ఎన్ఎస్ఎస్ ద్వారానే. సో ఆ స్కీమ్ ఏమో ఇక్కడ వర్తింపజేద్దామని ఆలోచన చేస్తా ఉన్నా. సో అదొకసారి చూద్దాం. రెండోది ఏం పని చేస్తాను ఏమన్నా? బస్ డ్రైవర్. ఓ గ్రేట్. మీ డాడీ ఫార్మా మ్యూజిక్ పని చేస్తాను. ఓకేనా? మీ నాన్న డ్రైవర్. మీ నాన్న కల్లంకడా? ఎక్కడ? పాతగుట్ట దగ్గర. కల్లంకడ. ఇంకా చెట్లు ఉన్నాయా? ఓకే. మీ నాన్న ఆటో డ్రైవర్. ఓకే. మీ నాన్న? ఓకే. మీ మమ్మీ ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. అంటే హౌస్ వైఫ్గా మేడం కూడా ఉండొచ్చు కదా, మరి ఎందుకు లేదు? మీకు చదువు చెప్పడానికి వచ్చింది, కానీ మేడం కూడా మీలాగానే గర్ల్ కదా, లేడీ కదా. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి బాయ్స్కి, గర్ల్స్కి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, ఏది స్కూల్స్కి, అన్నిటికీ బాస్ మేడం. అవునా? మరి మీరు బాస్ లాగా ఉండాలనుకుంటారా, లేకపోతే బాస్ లాగా దొరకాడు ఉండాలనుకుంటారా? బాస్ లాగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? నో, చదువుకోవాలి. ఓకే. ధైర్యంతో కూడినటువంటి చదువు కూడా ఉండాలి. అయితే రేపు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి తెలుసు మీకు?
ఇన్స్టా తెలిసిన వాళ్ళ చేయలేబట్టండి, తెలియని వాళ్ళు చేయలేబట్టలేదు. ఎందుకు చేయలేబడతలేరు అన్నట్టు అదేది చూడకూడదు. అది అంటే ఇది ఎవరు లాగుతూ అది ఇన్స్టాగ్రామ్. మేమున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, మేమున్నప్పుడు కోతుకొమ్మ చాట, మేమున్నప్పుడు తొక్కుడు పిల్లలు ఇవన్నీ ఆడుతుంది. అదృష్టం కొద్ది ఇంకా అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ చదువు మీద ఇప్పుడు ఎంత ఫోకస్ చేస్తారో అంత బాగుపడుతుంది. నేను కూడా ఊర్లో పేపర్ వేసేటోని. పేపర్ మార్నింగ్ వస్తుంది కదా, మార్నింగ్ వస్తే ఊర్లో ఇల్లు తిరిగి పేపర్ వేసేటోని, అట్లా చదువుకున్నా. ఆ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ టైంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టీ అమ్ముతుంది, టీ అమ్ముకుంటూ చదువుకున్నా. పీజీ చదువుకున్నా, 2-3 పీజీలు చేసిన తర్వాత జర్నలిజంలోకి వచ్చిన. నేను వార్తలు రాసే టైంకి దాదాపు మీరు ఎవరు కూర్చుంటారు. అయితే నేను వార్తలు రాసినప్పుడు నెలకు నాకు 600 రూపాయల టైం లైన్ వచ్చేది. అంటే వార్తల సైజును బట్టి పైసలు వచ్చేది. నేను మీడియాను వదిలేసేటప్పటికి నా జీతం 2.5 లక్షలు. 2.5 లక్షల రూపాయల జీతం వదిలేసి కేవలం 16,000 రూపాయల రెంట్కు ఒక ఆఫీస్ తీసుకొని ఆ ఆఫీసు నడిపించడానికి భయపడ్డా. నేను నడపగలుగుతానా లేదా అనేటువంటి, అంటే అప్పుడే యూట్యూబ్ రావడం, యూట్యూబ్లో కూడా వార్తలు చెప్పొచ్చు అనేటువంటిది రావడం, అట్లా స్టార్ట్ చేసినటువంటిది నేను. ఆ యూట్యూబ్ ద్వారా మీరు సోషల్ మీడియా ఇన్స్టా మాకు తెలియదు అంటారు కదా, నేను ఆ ఇన్స్టా సోషల్ మీడియా ద్వారానే ఎమ్మెల్సీ అయినా. ఓకే, కాబట్టి మీరు అంతా ఏం చేయాలి? లేదు, ప్రతి మనిషికి ప్రతిదీ తెలవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. తప్పుగా తెలుసుకోవాలి. దాంట్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రతి సబ్జెక్టు తెలవాలి. అసలు అది చెడు అన్న విషయం మీకు ఎట్లా తెలుస్తుంది? తెలుసుకుంటేనే కదా అది చెడు అని తెలిసేది. కాబట్టి నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే ఉద్యోగం మానేసి 16,000 రూపాయలు నేను కట్టగలుగుతాను అనుకునేటువంటి స్థాయి నుంచి కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఉండేటువంటి కంపెనీ దాకా దాన్ని తీసుకుపోయాను. ఒకవేళ నేను జీతం చేసుకుంటా అదే 2.5 లక్షలకు పనిచేసిన అనుకో, ఏమైతుండే? నేను కూడా జీతగాడిలాగా పనిచేస్తాను. మరి మహిళలు ఏం చేయాలి? జీతగాలుగా ఉంటారా, ఓనర్లుగా అంటారా? బాస్. మహిళలు అంటే బాస్. ఇట్లా ఈ బాస్ లెక్క ఉండాలి. ఇవాళ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి అందరి టీచర్లకు, అందరి పిల్లలకి మేడం బాస్. కాబట్టి మీ కెరీర్లో కూడా టాప్లో ఉండాలి. ఎప్పుడైనా థింక్ ఎక్కువగా థింక్ చేయండి, అందరికంటే ఎక్కువ థింక్ చేయండి. మీరు కాంపిటీషన్ ఎవరితో పెట్టుకోవాలి? పెద్దోళ్ళతో పెట్టుకోవాలి, చిన్న చిన్న వాళ్ళతో కాదు. ఓకేనా? లైక్ షూస్, మేడమ్స్ అందరూ మీకు షూస్ ఇస్తారు. నేను మేడం అందరం కూడా వేరే స్కూల్కి వెళ్తాము. మీరు స్కూల్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు మేడంని కలవండి, మేడం వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. మీ డయాస్ కూడా కట్ చేయడం కోసం మేము ట్రై చేస్తాం. సరేనా? ఓకేనా? అందరికీ మళ్ళొక్కసారి మీరందరూ కూడా ఇంకొక విషయం చెప్తారు. మీరు పొద్దున్నే లేచి చాలా పాజిటివ్ మైండ్తో ఉండాలి. పాజిటివ్, ఇది నేను చేయగలుగుతా అంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తేనే మీకు పాజిటివ్ డే, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి చాలా హుషారుగా ఉండండి. ఎందుకంటే ఇంత మంచి టీచర్స్ ఉన్నారు, మీకు మేడమ్స్ ఉన్నారు, ఇంత మంచి పాఠశాల ఆవరణ ఉంది కాబట్టి బాగా చదువుకోండి అన్న. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ మీరు ఎంతమంది విమానం ఎక్కినారు? ఇందులో విమానం ఎవరు ఎక్కలేదో వాళ్ళు చేయలేవటండి. విమానం ఎక్కలేదా? నేను కూడా ఎక్కలేదా? మీ విమానం ఓకే, మీరు విమానం ఎక్కలేదు కదా. అయితే ఈసారి మీరు విమానం ఎక్కాలంటే 10th క్లాస్లో ఈ మండల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు వస్తే వాళ్ళు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. మొత్తం ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటే 16 మందిని
స్టూడెంట్స్ని, ప్లస్ ఏ స్కూల్ నుంచి అయితే టాపర్ వస్తారో ఆ హెచ్ఎంని కూడా. ఓకే, ఈసారి విమానం ఎక్కిస్తా. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కోరుకున్న చోటుకి, సపోజ్ ఒక టీచర్ నేను తిరుపతికి పోతా, ఫ్యామిలీతో పోతా అంటే తిరుపతికి పంపిస్తా, దర్శనం చేపిస్తా, ఫ్లైట్లో మళ్ళీ తీస్తా. టీచర్లు కూడా కాంపిటీషన్గా తీసుకోండి. ఈసారి యాదగిరి గుట్టలో ఏది మండల్ ఫస్ట్ ర్యాంకర్, మండల్ సెకండ్. వీళ్ళకు మీరు విమానం ఎక్కాలన్నా, మేడం ఎక్కాలన్నా మీ మీదనే డిపెండ్ అయింది. ఓకేనా? సో ఎంతమంది ట్రై చేస్తారు దీనికోసం? 10th క్లాస్. ఓకే, ట్రై చేస్తారా? ట్రై కాదు, ఐ క్యాన్ అను. ఓకే, ట్రై కాదు నాన్న మనం చేయాల్సింది. ట్రై కానే కాదు, మనం చేస్తామనే నమ్మకంతో చేయాలి. ఓకేనా? రైట్, మరి ఫ్లైట్లో కలుద్దాం మళ్ళీ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. మీకు ఒక 5గురికి షూస్ ఇస్తాం నాన్న. నా ఎంత ఎవరెవరు వచ్చారంటే ఒట్టే జానయ్య యాదవ్ గారు సూర్యాపేటలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఆ తర్వాత హరిశంకర్ గౌడ్ గారు కారణంగా మన కార్యక్రమం ఇట్లా మళ్ళీ లేకపోతే కార్యక్రమం బాగానే ఓకే. థ్యాంక్ యూ. అందరికీ షూస్ ఉన్నాయి నాన్న, అందరు వేసుకొని అందరు షూస్ డైలీ నీట్గా తుడుచుకోవాలి, షూస్ వేసుకోవాలి, రావాలి. ఓకేనా? బాయ్. ఈ లైన్ కొనసాగాలి బాబు. మీరు కూడా అమ్మా 8 కూర్చోరి ఇంకారా అయ్యో అమ్మా, అరే ఆవిరి తీసు.